వెల్కమ్ టు అకి 24/7 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 70 రాతి దిమ్మలను సీజ్ చేసిన గనుల శాఖ అధికారులు. భారత రైల్వే అరుదైన ఘనత, దేశంలోనే ఎత్తైన కేబుల్ స్టేట్ బ్రిడ్జిపై ట్రయల్ రన్ సక్సెస్. దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం, యువాన్ ఎయిర్పోర్ట్లో రన్వే మీద అదుపు తప్పిన విమానం. యాదగిరిగుట్టపై దర్శన క్యూలైన్ గ్రిల్లులో ఇరుక్కున్న బాలుడి తల. కైకలూరు నియోజకవర్గంలో 194 రోజుకు చేరుకున్న అన్నా క్యాంటీన్. టీచర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్ రోడ్ల మీదకు రావడం వల్ల కేజీబీవీ విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సమగ్ర శిశు శిక్ష అభియాన్ ఉద్యోగులు. ఇక వివరాల్లోకి వెళ్తే, చిత్తూరు జిల్లా అటవీ అధికారుల మెరుపు దాడులు. శనివారం అర్ధరాత్రి కల్ప స్మగ్లర్లపై ఉక్కుపాదం. 8 ట్రాక్టర్లతో సహా కల్పను సీజ్ చేసిన అటవీ అధికారులు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో భారతదేశపు మొట్టమొదటి కేబుల్ స్టేట్ రైల్ వందెన అంజీ కార్డ్పై భారతీయ రైల్వే ఎలక్ట్రిక్ ఇంజిన్ ట్రయల్ రన్ నిర్వహించింది. జనవరి 2025లో ప్రారంభం కానున్న కాశ్మీర్ లోయకు రైలు సేవలు ప్రారంభానికి కీలకమైన దశను సూచిస్తుంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ట్రయల్ రన్ వీడియోను పంచుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో నిర్మిస్తున్న మొదటి కేబుల్ అధిరాత రైల్వే వంతెన ప్రారంభానికి సిద్ధమవుతుంది. కేబుల్ స్టేట్ వంతెనపై ట్రయల్ రన్ పూర్తి చేసి భారత రైల్వే అరుదైన ఘనత సాధించింది. అంతేకాదు, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సరికొత్త బ్రిడ్జిలను నిర్మిస్తూ దూసుకుపోతుంది. దేశంలోనే మొట్టమొదటి కేబుల్ స్టేట్ రైల్వే బ్రిడ్జ్ అంజీకాడ్ వంతెనపై భారత రైల్వే సంస్థ తొలి ఎలక్ట్రిక్ టవర్ వ్యాగన్తో ట్రయల్ రన్ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ బ్రిడ్జ్ కాశ్మీర్ లోయను దేశంలోని మిగిలిన ప్రాంతాలకు అనుసంధానిస్తుంది. ట్రయల్ రన్ పూర్తి కావడంతో వచ్చే నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ప్రాజెక్ట్ పురోగతిని పేర్కొంటూ ఎక్స్లో ట్రయల్ రన్ వీడియోను షేర్ చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం గట్టికల్లు గ్రామంలో ఆసరా పింఛన్దారులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేసిన రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు పాలకుర్తి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు గ్యారంటీతో అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి 2000 పింఛన్ 4000 రూపాయలకు, వికలాంగులకు 6000 రూపాయలు వచ్చే నెలలోపు ఇవ్వాలి, లేకుంటే పాలకుర్తి నియోజకవర్గంలో ఆసరా పింఛన్దారులతో కలిసి భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం చేయవలసి వస్తుంది.
అనంతరం ఎక్కడ పింఛన్దారులకు వృద్ధులకు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ నాయకులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. కూలి వాళ్ళకు 1000 రూపాయలు ఇస్తాను, అది మోసం చేశాం. నిరుద్యోగ యువకులకు ఇస్తాను, అందరినీ ప్రతి ఒక్కరిని మోసం చేసి ఓట్లు వేయించుకున్నాం. నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా, ఇమ్మీడియట్లీ 2000ది 4000 ఇవ్వకపోతే మీ ఎంబడి పడతాం. వచ్చే నెల మొత్తం మా పాలకుర్తి నియోజకవర్గంలో వరంగల్ జిల్లాలో మొత్తం కూడా పెన్షన్దారులు ఆ రోజు మొత్తం ధర్నా చేయించే ఏర్పాటు చేస్తాం. ఈ 10-15 రోజుల్లో పట్టినే 2000 4000 చేయాలి. చేసేదానికి వదిలిపెట్టేది. దయచేసి మోసం మాటలు బంద్ చేయి, అబద్ధ మాటలు బంద్ చేయి. ఇప్పటికైనా ఒక ముఖ్యమంత్రి సీటు మీద గెలిచినాం. ముఖ్యమంత్రి సీటు మీద వచ్చినందుకు అన్ని అబద్ధాలు మాట్లాడు, ప్రజలకు లేనిపోయిన ఆశలు పెట్టించావు, అమాయక ప్రజలను మోసం చేశావు. పాపం కేసీఆర్ గారు చేసినవన్నీ మర్చిపోయారు. ఈయన కొత్తగా ఏదో చేస్తాడని ఆశకు చేశారు పేద ప్రజలందరూ. దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని 2000 4000 చేయాలనేది మా డిమాండ్. యాదగిరిగుట్టపై దర్శన క్యూలైన్ గ్రిల్లులో ఇరుక్కున్న బాలుడి తల. భక్తులు గమనించి గ్రిల్ నుండి బాలుడి తలను జాగ్రత్తగా బయటకు తీయడంతో తప్పిన ప్రమాదం. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం యాదగిరిగుట్టకు కుటుంబంతో వచ్చిన బాలుడు. ఎంపీడీఓ జవహర్ బాబు భార్య భయపడుతున్నారు. నా ఎస్సీ ఎస్టీ మీ బిడ్డ అని చెప్పుకోవడం కాదు, ఇలాంటివి సరిచేయండి. మీ నాయకులని నిలువరించండి. మీరు దాడులు చేస్తూ ఉంటే ఉపేక్షించేది ప్రభుత్వం కాదు. ఇది సీమ యువత నాయకులు. ఇలాంటి దాడులు జరుగుతున్నప్పుడు నిలవరించండి. ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను, యువతకు కూడా చెప్తున్నాను, ప్రత్యేకించి రాయలసీమ యువతకు కూడా చెప్తున్నాను, మహిళలకు కూడా చెప్తున్నాను, మీరు దయచేసి భయపడకండి. ఈరోజు జవహర్ బాబు గారి భార్య భయపడతా ఉన్నారు. మీరు మాట్లాడితే కూర్చొని వాళ్ళ నాయకుడు కూడా మీరు కూర్చొని ముందు ఇవి కరెక్ట్ చేయండి, ఇలాంటివి కరెక్ట్ చేయండి. మీ పార్టీ వర్గాలను మీరు నియంత్రించుకోండి. 11 సీట్లు వచ్చినా ఇంకా మీరు దాడులు చేస్తూ ఉంటే మటుకు ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఇది. అలాగే ముఖ్యంగా రాయలసీమ యువతకు చెప్తున్నాను, ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఆధిపత్య అహంకారంతో దాడులు చేస్తున్నప్పుడు నిజంగా మీరు ఎదుర్కోండి. మేము అండగా ఉన్నాం మీకు. నాయకులకు కూడా భయపడకుండా మీరు ఎదుర్కోండి, నిలువరించండి వీళ్ళని. భయపడకండి. మీరు ఇలా భయపడే ఈ రోజున ఒక ఎస్సీ అధికారి జవహర్ బాబు గారి మీద దాడి చేసి కులం పేరుతో దూషించారు. అన్ని రకాలు నువ్వు ఎలా తిరుగుతావో చెప్పి దూషించారు. నువ్వు వెళ్ళి రిటైర్ అని నేను చంపేస్తావని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. ఇవన్నీ సాక్కూడదంటే కేవలం ఇది పోలీసు ప్రభుత్వాలే కాదు, దీనికి ప్రజలు కూడా దీనికి స్పందించాలి. ఓట్లేసి మన పని అయిపోయిందంటే కదా, ఇలాంటి వాటికి మీరు బయటకు వచ్చి మాట్లాడాలి. భవిష్యత్తులో ఇలాంటి నాయకులు మళ్ళీ ఎన్నికల్లో పాల్గొనాలంటే కూడా వాళ్ళకి భయం రావాలి. మీరు ఆ స్థితిలో ప్రజలు కూడా దీన్ని అప్రమత్తంగా మీరు కూడా దీనికి బాధ్యత వహించండి. మేము ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఛాయ్ తాగే లోపు మా సమస్యలు పరిష్కరిస్తామని రేవంత్ రెడ్డి మాతో చెప్పాడు. గంట ఎక్కువ పనిచేయండి, కేసీఆర్ను గద్దెదించండి అన్నారు. ఇప్పుడేమో ప్రజాపాలన అని కాలం గడుపుతున్నారు. టీచర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్ రోడ్ల మీదకు రావడం వల్ల కేజీబీవీ విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సీతక్క వచ్చి ఖచ్చితంగా 20,000 సమగ్ర శిక్ష ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని అప్పుడు చెప్పారు. మేము ధర్నా చేస్తుంటే రేవంత్ రెడ్డి మెదక్ చర్చికి పోతున్నాడని మా టెంట్లు పీకేశారు. మమ్మల్ని సీఎంకు కల్పిస్తా అని చెప్తే వెళ్ళాం, కానీ కలవకుండా కారు ఎక్కి వెళ్ళిపోయాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి మా సమస్య పరిష్కరించండి. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు కానీ సీఎం గాని ప్రతి మంత్రి మేము గత సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్ లో ఇదే సేమ్ సమ్మె గాని ఇదే టెంట్ నిర్వహించి సమ్మెలు నిర్వహించే టైంలో వచ్చి ఇదే సీఎం గారు చాయ్ తాగే లోపే ఖచ్చితంగా మీ పరిష్కారం చేస్తాం మీ సమస్యలు అన్నాడు. అదే విధంగా సీతక్క వచ్చింది, ఖచ్చితంగా సమగ్ర శిక్ష ఉద్యోగులను పర్మనెంట్ చేస్తాము, రెగ్యులరైజ్ చేస్తాము, మీరు ఉన్నది 20,000 మందిని ఖచ్చితంగా మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాము, మేము రాని మీరు గంట ఎక్కువ పనిచేయండి, కేసీఆర్
గారిని గద్దె దించండి అన్నారు. అప్పుడు చెప్పారు ఈ ప్రజా పాలన అనుకుంటూ కాలం నెట్టేస్తున్నారు. అప్పుడు జరిగిన ఒక 100 రోజులు అన్నారు, చాయ్ దాగలోపు అన్నాడు, 100 రోజులు అన్నాడు. ఇప్పుడు 12 నెలలు జరిగిపోతుంది. అయినా మా సమస్యలు ఎక్కడ చేసిన గొంగడి అక్కడనే ఉన్నది. మీరు ధర్నా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆల్రెడీ అసెంబ్లీ వేదిక చెప్తున్నారు రేవంత్ రెడ్డి, ఏమైనా నేను 1000 మందిని కలుపుతున్నా, ప్రజావాణి నిర్వహిస్తున్నా, వాళ్ళ సమస్యలు దగ్గరుండి చూస్తున్నాను. మీరు పోయి సీఎం కలవచ్చు. ఇక్కడ మీరు ఎక్కడ సారు ముఖ్యమంత్రి గారికి తెలియజేయనిది ఏమనగా, దయచేసి మా దిక్కు చూడండి. మేము 20,000 మంది ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా. 33 జిల్లాలలో కలెక్టరేట్ల ఎదుట టెంటులు వేసుకొని 20 రోజులుగా ధర్నా చేస్తున్నాము. మాది కనబడతలేదా? నిన్నటికి నిన్న మెదక్ దగ్గరికి వచ్చినావు, మెదక్ చర్చి తిరిగినావు, ఏడుపాయల అమ్మవారి దగ్గరికి వచ్చినావు. మేము ఎక్కడ లెటర్ ఇవ్వడానికి వెళ్దామంటే మా టెంటును తీసి పారేసి పక్కకి వేసి మా టెంటును తీసేస్తే మేము పోయినాం. మేమే అయితే అక్కడ టెంటును తీసేసి అదే టెంట్ ఖాళీ ప్లేస్ లో కూర్చుని ధర్నా నిర్వహించినాం. ధర్నా నిర్వహిస్తే బెటాలియన్ తీసుకొచ్చి మమ్మల్ని మొత్తం అరెస్ట్ చేస్తామన్నారు. అరెస్ట్ చేస్తామంటే ప్రభుత్వానికి ఇక్కడ వ్యతిరేకంగా పోకూడదన్న ఒక్కటే భావనతోటి అదే సిఐ గారు, ఎస్ఐ గారు అందరిని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ లో బందిఖాన చేశారు. బందిఖాన చేస్తే అందులో నుంచి ఒక 5గురికి మీ సీఎం కల్పించే బాధ్యత మాదని పోలీసు వాళ్ళు మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదే సందర్భంలో 5గురితోటి మేము 5గురం వెళ్ళాము. వెళితే దగ్గరలోకి వెళ్ళాం. ఇట్లా దగ్గరలోకి వెళ్ళినాక లెటర్ ఇచ్చే మూమెంట్లో అంత అందరు తోపిస్తున్న అట్లా ఇంత కారెక్కిండి వెళ్ళిపోయిండు. దయచేసి మమ్మల్ని చూడండి సార్, మా సమస్యలు పరిష్కరించండి. చాలని జీతాలతో 20 ఏళ్ల నుంచి పోరాడుతున్నాము. మా అంటే 19,360 మంది మాత్రమే ఉన్నాము. దయచేసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని ఆశిస్తున్నాను సార్. చిత్తూరు జిల్లా భరత్ విద్యుత్పై చర్చకు సిద్ధమా? దమ్ముంటే విద్యుత్ శాఖలో జరిగిన దానిపై బహిరంగ చర్చకు నేను సిద్ధం. భరత్ నువ్వు సిద్ధమా అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఒక వింత సంఘటన చేసి చూపించారు. వైసీపీ పెంచిన విద్యుత్ ఛార్జీల గురించి వైసీపీ వాళ్లే నిరసన చేయడం, విద్యుత్ వ్యవస్థనే నాశనం చేసిన వీళ్లు మళ్లీ నీతులు మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. విద్యుత్ శాఖకు సంబంధించి కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. గత పాలకులు చేసిన తప్పులను బహిరంగంగా చూపారు. వైసీపీ హయాంలో చేసిన అవినీతికి వడ్డీలే వేల కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రజల మీద పడింది. కుప్పంలో గతంలో గ్రామీణ ప్రాంత రైతుల కోసం ఏర్పాటు చేసిన రెస్కో అద్భుతంగా పనిచేసింది. రెస్కోలో వచ్చిన ఆదాయంతో పాలిటెక్నిక్ కాలేజీని నిర్మించారు. అని మైకులు మాట్లాడావు, నువ్వే మాట్లాడావు. రిపీట్ చేసుకో, ఇంకా మీరు మాట్లాడి రిపీట్ చేస్తా. వీడియో చూసుకో, నువ్వే కదా మాట్లాడావు. మార్చి చూసుకో, నీకు వర్తిస్తుంది. ఇప్పుడు నీకు వర్తిస్తుంది, మాకు కాదు. ఇంకా మార్చి రావండి. చంద్రబాబు నాయుడు వచ్చిన అభివృద్ధి కోసం ఈరోజు కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, నిన్న రాష్ట్రంలో జరిగినటువంటి ఒక పెద్ద వింత గురించి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని చెప్పనేసి ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వింత, ఆ జోకులు ఏంటంటే, విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయని చెప్పనేసి వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకి పిలుపునివ్వటం. మీ అందరికీ తెలుసు, 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం విడిపోయి 16,500 కోట్ల లోటు బడ్జెట్ తోటి ఉన్నారు. ఇప్పుడు కరెంటు ఛార్జీల వ్యవహారం నిన్న ధర్నా చేశా కాబట్టి చెప్తున్నాం. సూర్యఘర్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ని 60% కేంద్ర ప్రభుత్వ నిధులు, 40% వ్యక్తిగతంగా ఎవరైతే లబ్ధిదారున్నారో వాళ్ళు పెట్టుకొని ఇంటి మీద సోలార్ పెట్టుకునేటటువంటి ఏర్పాటు చేస్తున్నారు సూర్యఘర్ అనే స్కీమ్ ద్వారా. అయితే పైలట్ కింద మొట్టమొదటిగా కుప్పం నియోజకవర్గాన్ని 100% నెట్ జీరో అంటే సోలార్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసేదానికి ఆ 40% కూడా ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు కట్టలేరు. ఎక్కువ మంది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, వ్యవసాయ ఆధారిత కుటుంబాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా, అయ్యా భరత్ గారు వినండి, వాళ్ళందరికీ కూడా ఉచితంగా చంద్రబాబు నాయుడు గారే ప్రతి ఇంటి మీద సోలార్ ఏర్పాటు చేసి ఉచితంగా విద్యుత్తుని ఇవ్వబోతున్నారు. దెయ్యాలు వేదాలు వదిలి చెట్టుంది. అసలు యాక్చువల్గా
నీ ఇంటి వెనకాల జిల్లా పార్టీ అధ్యక్షుడు నువ్వు. నీ ఇంటి వెనకాల జరుగుతున్న అవినీతిని కప్పిపుచ్చింది నువ్వు. రెస్కో ఉందా లేదని కూడా తెలియదు. ఎప్పుడో చచ్చిపోయిన డెడ్ బాడీని పైన మోసి ట్రాన్స్ఫార్మర్ల అవినీతి, ఉద్యోగస్తులు 115-120 మంది ఉద్యోగస్తులు ఇచ్చే అవినీతి. ఒక బండి అయితే ఆ బండి పెట్టిన దానికన్నా 60-70 లక్షల రూపాయల డీజిల్ తాగింది. ఇవన్నీ జరిగి ఏసీపీ పట్టుకొని ఈరోజు అందరూ చాలామంది అరెస్ట్ అయ్యి ఉంటే ఈరోజు ఎలక్ట్రిసిటీ మీద మీ వాళ్ళతో పోయి ఆ రెస్కో ఆఫీస్ ముందు ధర్నా చేస్తా ఉన్నాం, గలాట చేసాం, రద్దు చేసాం. ఇది నీకేమైనా బాగుందా? ఇది అసలు మాకు తెలుస్తా ఉంది ఏమంటే నువ్వు వైఎస్ఆర్సీపీలో లేవు, జిల్లా పార్టీ మార్చేశారు. అసలు నువ్వు ఉన్నావా లేదని కూడా ఇన్ఛార్జ్ మార్చమని కూడా మీ నాయకులు గలాటలు పెట్టి మీటింగ్ పెట్టారు. అదా నువ్వు వచ్చావు, నేను ఉన్నాను, నేను ధర్నా చేస్తానని వ్యక్తిగతంగా తీసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు లాంటి లీడర్ మీద నువ్వు బురద చల్లేదాని కోసం వాహనంలో పెట్టి చెప్తున్నావు. కుప్పం నియోజకవర్గ ప్రజలు ఎన్నేళ్ళైనా ఎన్ని జన్మలెత్తినా చంద్రబాబు నాయుడుతో ఉంటారు. నువ్వు ఏదో విధంగా చెప్పి అధికారులు మొదలు పెట్టాలని చెప్పి నిజంగానే తెలుగుదేశం పార్టీ చాలా మంచిది కాబట్టి ఆ భగవంతుడు సాక్షిగా చెప్తున్నాం, నిన్ను రోడ్డు మీదకి తీసుకొచ్చాం, లేకపోతే రోడ్డు మీదకి వచ్చే ప్రసక్తే లేదు. మేము ధర్నా పిటింగ్లు చేస్తే 5 సంవత్సరాలు నువ్వు మా ఇండ్ల మీద పోలీసు వాళ్ళు పెట్టావు. ధర్నా జరుగుతుందంటే బయట రానికుండా అరెస్టులు చేశావు. ధర్నా ఉంది అంటే ప్రతిపక్షాలు రోడ్ల మీద వస్తే కేసులు, ఇప్పటికి 20 కేసులు ఉన్నాయి. కానీ నిన్న మీరు ఇంత తెగచ్చిగా చంద్రబాబు నాయుడు గారు మీకు స్వాతంత్రం ఇచ్చాడు కాబట్టి ఆయన సొంత నియోజకవర్గంలో మీరు రోడ్ల మీద జెండా వచ్చి ధర్నా చేసి స్టేజ్కి వచ్చారు. మేము అనుకుంటే ఒక నిమిషం వచ్చాడు. మీరు చేసిన అవినీతికి కప్పిపుచ్చుకోవడానికి రెస్కోలో మీరు కరెంట్ ఛార్జీల గురించి ఈరోజు మాట్లాడుతున్నారు. ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారు కరెంట్ ఛార్జీల గురించి ఎప్పుడో చెప్పాడు. రెస్కో ఉందా లేదా తెలియచేయండి. మీరు ఈరోజు చర్చకి రా, మా ఎమ్మెల్సీ గారు పిలిచారు, చర్చకి రమ్మని. రెస్కో ఉందా లేదా, ఉంటే ఎక్కడ ఉంది, బతుకుందా లేదా, రెన్యువల్ చేశారా లేదా, చేయకుండా నువ్వు ఎవరిని నియమించకుండా ధర్నా చేసి ఉద్యోగాలు ఇచ్చేసి అవినీతి చేసి ఈరోజు కరెంట్ ఛార్జీలు మాట్లాడు. సార్ చెప్పారు 1,20,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో జరిగింది అవినీతి. చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున విజన్ 20 పార్టీతో ఆలోచిస్తున్నారు. దేశం రాష్ట్రం మొత్తం విద్యుత్ శక్తిని ప్రతి పేదవాడు తన సొంతంగా బతుకోవాలని, అందరికీ జీరో, ఇంకా జీవితాంతం కరెంట్ ఛార్జీలు. ఆదిలాబాద్ తమను రెగ్యులరైజ్ చేయాలని ధర్నా చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఫోన్లో మద్దతు తెలిపి వారి సమస్య గురించి అసెంబ్లీలో మాట్లాడతానని మాటిచ్చిన కేటీఆర్. వాళ్ళందరికీ మీరు గట్టిగా ధైర్యం చెప్పండి, అందరికి అండగా ఉండండి. మనందరం కూడా అసెంబ్లీలో కూడా తీసుకుందాము, తర్వాత బయట కూడా తప్పకుండా వాళ్ళకి గట్టిగా మద్దతు నిలబడతాం. రామన్న నమస్కారమే. నేను తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల రవీందర్. మా యొక్క మహిళా సోదరిమణులు కేజీబీవీ యూఆర్ఎస్, అదేవిధంగా సమస్త ఉద్యోగులు దాదాపు 600-700 మంది ఇక్కడ ఉన్నారన్న. మీ మాట మీ వాణి వాళ్ళు వింటా ఉన్నారు. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే అన్న, మీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూనే గౌరవ మా ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారికి కూడా ఒక్క నిమిషం పాటు ఒక వీడియోని మా కోసం ట్విట్టర్ వేదికగా సమగ్ర శిక్షకు న్యాయం కోసం నిలబడేట్టు మా ప్రియతమ నాయకుడిని ఒక నిమిషం ఆ ట్విట్టర్ ద్వారా మీరు గౌరవ కేసీఆర్ గారిది రిలీజ్ చేస్తారని, అలా చేయాలని మా వాళ్ళు కోరుతా ఉన్నారన్న, ఆశిస్తా ఉన్నారు. తప్పకుండా నేను తిరిగి వచ్చిన తర్వాత మా నైల్ యాదవ్ గారితో కూడా నేను కోఆర్డినేట్ చేస్తాను, జోగురామన్న సార్తో కూడా నేను కోఆర్డినేట్ చేస్తాను. తప్పకుండా మీరు అడిగిన విధంగా పార్టీ వైపు నుంచి మద్దతు ఎక్స్టెండ్ చేయడమే కాకుండా పెద్దలు కేసీఆర్ గారి దృష్టికి కూడా ఈ సమస్య తీసుకుపోయి వెంటనే వారి స్పందన కూడా వచ్చేటట్టు కూడా చూసుకుంటాం. దయచేసి వీళ్ళందరూ కూడా నా ప్రార్థన ఏంటంటే, పోరాడితేనే ఎప్పుడైనా కూడా సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు అడిగేదేమి కూడా కొత్తది కాదు, మీరు అడిగేదేమి కూడా మీరు మీ అంతటా మీరుగా ఈ రోజు కొత్తగా లేవనెత్తిన సమస్య కాదు. గతంలో ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు గతంలోనే ఎన్నికల ముందే మీకు వచ్చి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోమని మీరు కోరుతున్నారు. తప్పకుండా మీ కోరికలో న్యాయం. కుప్పం మున్సిపల్ పరిధిలోని సిగలపల్లిలో అక్రమ క్వారీపై మైనింగ్ అధికారులు దాడులు. సుమారు 70 రాతి దిమ్మలను సీజ్ చేసిన అధికారులు. పలు వాహనాలను సైతం స్వాధీనం చేసుకున్న మైనింగ్ అధికారులు.
చాలు మాకిదే చాలు. ఏం అవసరం లేదు మాకు, కాదు మీరేం మాకు అవసరం లేదులే అన్న. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఈ జిల్లాలో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులను కలుపుకొని వారి డిమాండ్లు వారి సమస్యలను నెరవేర్చాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని, కనీస వేతనం 18,000 రూపాయలు అమలు చేయాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అధికారుల వేధింపులు మానుకోవాలని తదితర డిమాండ్లతో ఈరోజు పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికుల జిల్లా అధ్యక్షులు మల్యాల నర్సయ్య, సిఐటియు గ్రామ పంచాయతీ జిల్లా కార్యదర్శి అందాలాస్ గణేష్,
సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమాటి ఎల్లారెడ్డి, అలాగే సిఐటియు జిల్లా నాయకులు గురజాల శ్రీధర్ మరియు జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి మూసం రమేష్, జిల్లాలో పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బంది అందరూ మిగతా కార్మికులు పాల్గొన్నారు. 26,000 తగ్గకుండా ఇవ్వాలి. ఈ మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. 51 జీవోను సవరించాలి. మరి జీవో నెంబరు ఈ ప్రభుత్వమే మొన్నటికి మొన్న 60 ప్రకారంగా వేతనాలు అందిస్తాం ఈ 1వ తారీఖు నుంచి అని మాట చెప్పడం జరిగింది. అన్ని స్టేట్ వ్యాప్తంగా కూడా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులై ఆ రిపోర్ట్లన్నీ బ్యాంకు అకౌంట్లో, వారి ఆధార్ కార్డులు, వారు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారని అనేక సార్లు తీసుకున్నారు. మరి ఇప్పటికైనా ఈ కనీస వేతనం జీవో నెంబరు 60 ప్రకారంగా ఈ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు ఇవ్వాలి. పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. చనిపోయిన కార్మికులందరికీ కూడా 10 లక్షల రూపాయలు తగ్గకుండా ఇవ్వాలి. దాన సంస్కారాల కోసం 10,000 ఇస్తూ ఉన్నారు. 10,000 సరిపోతలేవు. 30,000 రూపాయలు తగ్గకుండా ఆ కార్మికుడు చనిపోతే ఆ కార్మికునికి దాన సంస్కారాల కోసం ఇవ్వాలి. ముఖ్యంగా హెల్త్ కార్డులు 10 లక్షల రూపాయలు తగ్గకుండా హెల్త్ కార్డు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఉపయోగపడేటట్టు ఈ ప్రభుత్వం ఇవ్వాలి. అదేవిధంగా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు సర్వే చేపిస్తూ ఉంది. ముఖ్యంగా నిరుపేదలు ఈ గ్రామ పంచాయతీలో కుటుంబాలలోనే ఉన్నారు కనుక ప్రధాన అంశంగా ఈ ఇందిరమ్మ ఇండ్లు కూడా ఈ గ్రామ పంచాయతీ కార్మికులకి ముందుగా వర్తించిన తర్వాత వేరే వారికి ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.